కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 18 నెలల కాలం అయింది. ఈ 18 నెలల కాలంలో పిఠాపురంలో ప్రజలు ఏమంటున్నారు, పిఠాపురం అభివృద్ధి ఏ రకంగా ఉందనేది ఎస్4 మీడియా రోజున పిఠాపురంలో జరిగింది. పిఠాపురం గురించి తెలుసుకుందాం. సార్, ఈ 18 నెలల కాలంలో పిఠాపురం ఎలా డెవలప్ అయింది, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా డెవలప్ చేశారు పిఠాపురాన్ని? పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి తాగునీరు, సాగునీరు మరియు రోడ్లు, మౌలిక సదుపాయాలు, మన హాస్పిటల్స్ కానీ, మన విద్యా సంబంధించిన భవనాలు కానీ, ఈ విధంగా అన్ని రంగాలలో ఆయన మార్కు చూపిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ఇవాళ కూడా ఆయన దోళ్ల సంత పశుపక్షాదులు, యాక్చువల్లీ సంక్రాంతి అంటేనే పశుపక్షాదుల్ని మనం గౌరవించుకునే ఇది. ఆ పశుపక్షాదులకి దోళ్ల సంతలో అక్కడ ఆయన మన షెడ్లు కట్టించడం ఇవన్నీ జరిగినాయి. వాటి ఓపెనింగ్ ఇవాళ సంక్రాంతి సందర్భంగా ఇవి చేయడం. అదేవిధంగా మన జగనన్న కాలనీలో అసలు సుసాధ్యం కాదనుకున్న అసాధ్యం అనుకున్నది ఇవాళ సుసాధ్యం చేశారు. అక్కడ జగనన్న కాలనీలో పడవల మీద ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ కట్టించడం. ఈ విధంగా ఏమేమి తీసుకుంటే మన పిఠాపురం మున్సిపాలిటీ కానీ, చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాల్లోని రోడ్లు కానీ, నీరు కానీ, ఇలాంటివి అన్నీ చూసుకుంటే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అవే కాకుండా మన సంక్షేమ పథకాలు కాకుండా మన సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఆయన శాలరీలో 42 మంది తల్లిదండ్రులు లేని దేవుడి బిడ్డలకి నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు. చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా మంచి వచ్చేలాగా చేశారు. అనుకున్నదే తడువు ఎవరైనా సరే అన్నా అని చెప్పేసి ఒక మన జనసేన గడప తాగితే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చేశారు. ఇవాళ సుమారు 172 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు కూడా ఇవాళ చేయడం జరిగింది. అందులో రోడ్లు ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఒక ఇండస్ట్రీలో ఇది ఉంది. దేవాలయాలకు కూడా ఆయన ఫండ్స్ ఇచ్చి చాలా ముందుకైతే తీసుకెళ్తున్నారు. అయితే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం కింద అభివృద్ధి అయితే చాలా గొప్పగా జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత మన పిఠాపురం దేశంలోనే గొప్పగా గర్వించదగ్గ నగరం కింద తయారయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే? డెఫినెట్గా వైసీపీలో మన ముఖ్యమైన రహదారిలో చూసుకుంటే చీకటమయంగా ఉండేది, గంజాయి ఏర్లై పారేది, ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, ఇంకోటి మన రకరకాలుగా ఇవి అక్రమాలు, అన్యాయాలు, ఇలా రకరకాలుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలా క్లీన్గా మనం పాలన అయితే సాగుతుంది. ఇక్కడ రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. మనం చూస్తే ఒక కొత్త వెలుగులతో ఉంది. ఎప్పుడైనా సరే మనం గతంలో ఒక 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాల క్రితం చూసుకుంటే అవన్నీ కూడా వస్తుంటాయి. మనకి ముఖ్యంగా రోడ్ల విషయంలో గతుకుల రోడ్లో సంవత్సరాల తరబడి గతుకుల రోడ్లో మనం ప్రయాణించాం. ఇవాళ ముఖ్యంగా పిఠాపురం నుంచి సామలకోట వెళ్ళే రూట్లో ఎంత బాగా రోడ్లు వేశారంటే అంత బాగా రోడ్లు వేశారు. ఇక్కడ మనం చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా చక్కగా ఈయన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చూసి చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్, బయట అయితే ఒక టాక్ ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు చూసినా పిఠాపురంలో దళితులు వెళ్ళేశారని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. మీరు గ్రామస్తులు ఏంటి అసలు ఆ కథ ఏంటి, వాస్తవం ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది, ప్రచారం ఎందుకు వెళ్తుంది అట్లా? డెఫినెట్గా ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ మీద ఒక బురద జల్లడానికి అయితే చూస్తున్నారు. మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మనం చూసుకుంటే పిఠాపురంలో అది ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలియదు. అప్పటి నుంచి కూడా ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. కాపులకే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చూసినా మార్కెట్ యార్డ్ చైర్మన్. తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఒక దళితునికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్సీ బోర్డు డైరెక్టర్ మన దానం లాజర్బాబు గారు, అది కూడా ఒక మన పిఠాపురానికి రావడం. ఇలాగ కార్పొరేషన్ డైరెక్టర్లన్నీ కూడా బీసీల్లో కూడా చాలామందికి రావడం జరిగింది. ఆ విధంగా పిఠాపురం నుంచి కష్టపడి పనిచేసిన జనసేన నాయకులందరికీ కూడా న్యాయం చేసే విధంగా అయితే ముందుకెళ్తున్నారు. ఇంకొకటి, ఇవాళ ఇండస్ట్రియల్ ఇది కడుతున్నారు మన దోల్సంతేర. అది కంపల్సరీ ఆ చుట్టుపక్కల ఉన్న దళితులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం మతం చూడరు. అసలు ఆ దృష్టి మీద ఆ విధంగా దృష్టి పెట్టే అవకాశం అయితే లేనే లేదు. అయితే కొంతమంది వైసీపీలో ఎక్కువ శాతం దళితులు ఉండడం, వాళ్ళు ఈ మన జనసేనని రెచ్చగొట్టే విధంగా చేయడం కూడా జరుగుతుంది. అంతే తప్ప ఆయనకి
ప్రతి ఒక్కరు ఆ కులం ఈ కులం అనేది ప్రతి ఒక్కరికి మీద ఒక ప్రేమ అయితే ఉంది. అంటే వెలివేత అనేది ఒక ప్రచారం పెరుగుతుంది బయట. ఒక వాస్తవం ఉంది. ఎప్పుడు ఆ వెలివేత అనే కాన్సెప్టే లేదు. ఏదో విధంగా మన ఏదో విధంగా ఆ వెలివేత వేశారని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా చేసి ఏముంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక ఆయన బురద జల్లే ఇదే తప్ప ఎప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే మా పార్టీలో కాపుల తర్వాత అత్యధికంగా దళితులే ఉన్నారు. అది చాలా మంది అర్థం చేసుకోలేంది. మా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం దళితులు ఉన్నారు మా జనసేనలో. అది ఎవడు అర్థం చేసుకోలేని విషయం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకటే. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? చాలా చక్కగా ఉందండి. లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉంది. నేను చెప్పాను కదా, మన పిఠాపురం మెయిన్ రోడ్ల మీద 3 సంవత్సరాల క్రితం గంజాయి విచ్చలవిడిగా, సారాయి విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. చాలా చక్కగా మన పిక్ పాకెటింగ్ అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం అయితే పట్టినాయి.